ఐవి ప్రసాద్ మిద్దె తోటకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా మిద్దె తోట పెట్టే వాళ్ళకు వచ్చే అనుమానాలు, ప్రాబ్లమ్స్ వాటి గురించి ఆలోచిద్దాం. జనరల్గా చాలామందికి గార్డెన్ బాగా బరువు అని చెప్పేసి, వాటర్ లీక్ అయిపోతుందని చెప్పేసి, వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే అటు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇక వాటర్ లీకేజ్ గురించి అయితే వాటర్ ప్రూఫింగ్ గురించి ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉండి స్లాబ్ ఏమైనా లీకేజ్ అలాంటివి ఉంటే వాటర్ ప్రూఫింగ్ చేసుకోండి. అంతేగాని స్పెషల్గా వాటర్ ప్రూఫింగ్ మిద్దె తోట కోసం అంటూ ఏమీ అక్కర్లేదు. కావాలితే చేసుకోండి, అవసరం అయితే లేదు. ఏంటంటే నీరు అది పడింది శుభ్రంగా ఎక్కడ నిల్వ ఉండకుండా ఒక పక్క అలాగ డ్రైన్ హోల్లోకి వెళ్ళిపోయేలాగా మార్గం చేసుకోండి. ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఈ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కుండీల కింద కానీ గ్రో బ్యాగుల కింద కానీ స్టాండ్లు పెట్టుకోవాలి. స్టాండ్లు లేకపోతే ఇటుకలన్నా పెట్టుకోవాలి కనీసం. ఆ విధంగా చేస్తే అంటే కిందకి పడిన డ్రైన్ వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే డ్రైన్ హోల్ నుంచి వచ్చింది ఇంకా ఎండకి ఎండిపోయి అక్కడ శుభ్రంగా డ్రైగా ఉంటుంది అనమాట. ఆ విధంగా స్లాబ్కి ఇంకాదు బాగుంటుంది. నెక్స్ట్ ఇంక వెయిట్ గురించి వస్తే ఆల్రెడీ మనం ఇల్లు కట్టినప్పుడు పైన ఒక ఫ్లోర్ వేసుకున్నాక మనం రెడీగా ఉంచుకుంటాం ఇప్పుడు కూడా. కాబట్టి ఒక ఫ్లోర్ వేసుకోగలిగినప్పుడు ఈ మిద్దె తోట పెట్టుకోవడం పెద్ద బరువు ఏమీ కాదు. ఏం ప్రాబ్లం లేకుండా గార్డెన్ మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది అసలు ప్రాబ్లమే కాదు. నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే ఈ బరువైనటువంటి మొక్కలన్నీ కూడా, బరువైన టబ్బులన్నీ కూడా ఈ పిల్లర్కి మధ్యన బీమ్ ఉంటుంది, ఆ బీమ్ మీద వచ్చేలాగా పెట్టుకోండి. నెక్స్ట్ గోడకు దగ్గరగా పెట్టుకుంటే ఆ బరువు అది కూడా గోడ కాస్తుంది. తేలికైన అన్నట్టు ఇలా మధ్యలో పెట్టుకోండి. అని పెట్టి తేలికైనవన్నీ కూడా మధ్యలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సన్లైట్ కంపల్సరీ వెజిటబుల్స్కి, పువ్వులకి, మొక్కలకి కూడా 5 నుంచి 6 గంటలు సన్లైట్ ఉండాలి. సూర్యరశ్మి ఉండే విధంగా మొక్కలు ఇలా పెట్టుకోండి. మధ్యలో గ్యాప్ వచ్చేలాగా వరుసకి మధ్యలో గ్యాప్ రావాలన్నమాట. అలా పెట్టుకుంటే మీకు మొక్కలు బాగా పెరిగితే ఫలసాయం బాగా వస్తుంది. సింపుల్ మొక్కలతో మొదలు పెట్టండి. ఆకుకూరలతో తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇవి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. తోట విత్తనాలు వేస్తూ వచ్చేస్తే కొన్ని ఇప్పుడు పుదీనా ఉందనుకోండి, కొమ్మ పాతితో వచ్చేస్తుంది. పాలకూర అయితే విత్తనంతో పెట్టుకోవాలి. అలాగే గోంగూర అయిపోయిన గోంగూర కాడ అలాగ పాతేస్తూ వచ్చేస్తుంది. పొనగంటి కూర కూడా కాడ ఎరగొట్టి పాతితే వచ్చేస్తుంది. ఇది ఆవు గింజలు వేస్తూ వచ్చేస్తుంది. మెంతులు అయితే మెంతి గింజలు వేస్తూ వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి ఇవి. వారానికి 3 రోజులు ఇవే తింటాం మనం. ఇక రెడ్ అమరాంతస్, ఎర్ర తోటకూర ఇది కూడా విత్తనాలకు వస్తుంది. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. కొన్ని సీడ్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొన్ని అయితే ఇప్పుడు టమాటా, బెండ అలాంటివి అయితే మనం విత్తనం పాతి అది చిన్న మొక్క వచ్చాక నర్సరీ ట్రైల్లో పెట్టుకుని అది కొంచెం పెద్ద అయ్యాక దానికి పెద్ద ఆటలు వేసుకున్నాడు. నేను ఉదాహరణగా నిమ్మ మొక్క చూపిస్తున్నాను. మనం ఈ 4 కూరగాయలు కూడా పెంచుకోవచ్చు. టమాటో, బెండ, వంకాయ, పచ్చిమిర్చి ఇవి కూడా మనం పెంచుకోవచ్చు. ఇది ఈజీగా పెరిగాయి. వీటికి ముందు నారు పోసి దాన్ని కొంచెం పెద్ద అయ్యాక 4-5 అంగుళాలు అయ్యాక పెద్ద ఆటలు వేసుకోవచ్చు. దీనికి 12x12 అంగుళాల కంటైనర్ ఏదైనా గ్రో బ్యాగ్ కానీ, కుండీగా సిమెంట్ కుండీ కానీ, లేకపోతే ప్లాస్టిక్ టబ్ కానీ ఏదైనా 12x12 సరిపోతుంది. 12x12 ఒక మొక్క వేసుకోవచ్చు. అయితే దాని వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, 12 లోతు ఉంటే వెడల్పు ఎక్కువ ఉంటే అందులో 3 మొక్కలు కూడా వేసుకోవచ్చు. 3 మొక్కలు వేసాను ఇందులో. బెండ రెండు వేసుకోవచ్చు. బెండ అయితే 3 వేసుకోవచ్చు. నెక్స్ట్ మట్టి విషయానికి వస్తే దీని గురించి పెద్దగా కంగారు పడవలసింది ఏమీ లేదు. మీ గార్డెన్లో దొరికే మట్టి వేసుకోండి, సరిపోతుంది. దాంట్లో ఆవు పేడ కానీ, గేదె పేడ కానీ, మేక ఎరువు కానీ, గొర్రె ఎరువు కానీ ఏదైనా సరే 6 నెలలు పాత తీసుకొచ్చి వేసి కలుపుకోండి. సాయిల్ లూజ్గా ఉండాలి. లూజ్గా లేకపోతే కొంచెం ఇసుక వేసుకోండి. ఒక గుప్పుడు వేపపిండి వేసుకోండి. ఇంకేం అక్కర్లేదు. మీకు స్టార్టింగ్ చేసుకోవడానికి ఇవి చాలా ఈజీగా గ్రో అయ్యి చెప్పాం కాబట్టి ఇవి సరిపోతుంది. బెండ, వంగ, మిర్చి, టొమాటో ఇవి చాలా 4. నెక్స్ట్ ఆకుకూరలు పెట్టుకోండి. నెక్స్ట్ పాదులకు వచ్చినప్పుడు మీకు ఈజీగా పెరిగే పాదులు మనం ఎక్కువ వాడుకునే ఏంటంటే కాకరకాయ, చిక్కుడుకాయ, బీన్స్. ఇది చూసారా అలా చిన్న ఒక 20 లీటర్లు 30 లీటర్ల టబ్లో పెట్టుకోవచ్చు. ఇవి ఈజీగా కాస్తాయి, కష్టమైన ఏమీ కాదు. కాబట్టి ఇవి పెట్టుకోండి. ఇలాగ సింపుల్గా ఉండే వాటితో మొదలు పెట్టండి. పెద్ద ఏమి పెట్టుకోకండి. అప్పుడే ఇది రైస్ బ్యాగ్లో, సిమెంట్ బ్యాగ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. మట్టి వేసుకుని మొక్కలు చిన్న వాటితో స్టార్ట్ చేయండి. ఈ చిన్న బ్యాగులు ఉంటాయి సార్, తేలిగ్గా ఉంటాయి. ఈ బ్యాగులు ఆకుకూరలకి వాటికి కూడా ఈ బ్యాగులు వాడుకోండి.
ఇవి చాలా సింపుల్, కాస్ట్ కూడా తక్కువ, ఆన్లైన్లో దొరుకుతాయి మీకు. మీకు ఏమైనా అడ్రస్లు కావాలంటే నేను ఇస్తాను. నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్ అడ్రస్ ఉంది, లేదా కామెంట్ చేయండి చెప్తాను. నెక్స్ట్ మధ్యలో అక్కడక్కడ కొంచెం వాసన వచ్చే మొక్కలు పెట్టుకోండి. వాము మొక్క, తులసి మొక్క, నిమ్మగడ్డి ఇలాంటివి పెట్టుకుంటే చీడపీడలు అవి రావు అన్నమాట, ఆ వాసనకు పోతాయి చాలా వరకు. అంటే అది అవి పెస్ట్ రిపెల్లెంట్స్ కింద ఉపయోగపడతాయి అన్నమాట. ఆ వాసనకే చాలా వరకు పెస్ట్లు దగ్గరికి రావు. పువ్వులు కూడా పెంచుకోండి, చిన్న 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 మొక్కలు, ఈ గడ్డి పువ్వులని, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, అవి కాడ పాతితే వచ్చేస్తుంది అనమాట. అలాంటివి పెట్టుకోండి. పువ్వులు కూడా ఉంటుంది. బంతి మొక్క పెట్టుకోండి. బంతి చాలా ఈజీ నారేయటం. బంతి, చామంతి, గన్నేరు ఇలాంటి మొక్కలు కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా పెరుగుతాయి అన్నమాట. పెద్ద పెద్ద వాటికి వెళ్ళకండి ఫస్ట్లోనే. చూసారా, కనకాంబరం, గడ్డి పూలు అంటారు, మాస్ రోజ్, చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇవి వేసుకోండి మొక్కలు చిన్నవి ఫస్ట్, చిన్న చిన్న మొక్కలు అనమాట. మనం మిద్దె తోట మీద అన్నీ పెంచుకోవచ్చు అండి. చిన్న చిన్న గడ్డి మొక్కలు కాడి నుంచి పెద్ద పెద్ద పాపాయ, బొప్పాయి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ, మామిడి చెట్లు కూడా పెంచుతారు. ఫస్ట్లో అవి ఏం పెట్టుకోకుండా చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయండి. మెల్లిగా మీకు నమ్మకం వస్తుంది. పెద్దవి మొదలెట్టనుకోండి, పాడైనవి అనుకోండి, మీకు మొత్తం మిద్దె తోట ఎత్తేస్తారు. కాబట్టి చిన్న వాటితో స్టార్ట్ చేయండి. ములగ కూడా వేసుకోవచ్చు. ములగ కొమ్మ వేసుకుంటూ వచ్చేది, ఆకులు చాలా మంచివి. ములగ చెట్టు కూడా వేసుకోవచ్చు. అంటే టిపికల్గా వెరైటీగా ఉండే మొక్కలు వేయకండి. అది స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన మొక్కలు అసలు వేయకండి మొదట్లో. మామూలు మొక్కలు వేసుకోండి, స్పెషల్ కేర్ మొక్కలు తర్వాత చూద్దాం. ప్రస్తుతం వీటితో స్టార్ట్ చేయండి. ఇంకా మొక్కలకు నీళ్ళు వేయడం అంటారా, చిన్న బకెట్ మగ్గుతో వేసుకోండి. పెద్ద పెద్ద గొట్టాలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు వీటితో వేసుకోండి. అంటే మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఏమైనా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మరికొన్ని టిప్స్తో మరీ కలుస్తాను మీకు. ఓకే, బై అండి. థ్యాంక్ యూ.